శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక మాట చెప్పి తెలుసుకోండి, సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందని. ఎవ్రీ ఇయర్ సింహరాశి వారికి 15th నవంబర్ నుంచి 15th డిసెంబర్ ఈ టైం ఏదైతే ఉందో అంత అనుకూలంగా ఉండదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇది ఈ టైంలో అవుతుంది ఏంటంటే మీ రాశాధిపతి చతుర్థ స్థానంలో ఉంటారు. మీ రాశాధిపతి సూర్యుడు చతుర్థ స్థానంలో ఉంటారు. చతుర్థ స్థానం ఇది మనస్థానం. మనసులో కనుక ఆత్మ వెళ్ళినట్లయితే లేదా మనసుకు అర్థం అవ్వదు. మనసుకు ఆ టైంలో అస్సలేం అర్థం అవ్వదుకి నేను చేస్తుంది రైట్ రాంగ్, కొద్ది కన్ఫ్యూజన్, కొద్దిగా అయోమయం, కొద్దిగా బాధ కూడా కలుగుతూ ఉంటుంది. అంటే చేసిన దానికంత గుర్తింపు ఉండకపోవడం వల్ల పై నుంచి ఇంకా మనకి కొన్ని ప్రెషర్స్ రావడం, ఇది కొద్ది అన్హెల్దీ కండిషన్స్ అయితే చెప్తుంటాం మనం. అన్హెల్దీ కండిషన్ ఏంటంటే మెంటలీ అలాగే ఫిజికల్ కోసం కూడా ఉంటుంటుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉండబోతుంది మనం చూసుకోబోతున్నాం. ఓకే, మీ రాశి నుంచి కనుక గమనించినట్లయితే చతుర్థ స్థానం లోపల ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, అలాగే కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు సెకండ్ వీక్ లోపల రాశి పరివర్తన చేసుకొని పంచమ స్థానంలో రాబోతున్నాడు. కానీ అంతవరకు మీకు చతుర్థ స్థానం లోపల శుక్రుడు అలాగే సూర్యుడు ఉన్నాడు. 3 కేటగిరీ వ్యక్తులకి ఈ డిసెంబర్ నెల చాలా బాగుండబోతుంది. 3 కేటగిరీల వ్యక్తులకి డిసెంబర్ నెల బాగుంటుంది. ఇప్పుడు ఎవరు ఎలా అని తెలుసుకుందాం. ఫస్ట్, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది. ఎవరైతే ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు చేయగలుగుతారు. చేస్తే సపోర్ట్ సిస్టమ్ మంచిగానే ఉంటుంది. చేసిన వర్కౌట్ అవుద్ది అంటే 100% చేసింది వర్కౌట్ అవుద్ది. చేయండి, ముందుకు వెళ్ళండి. సెకండ్, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాబోయే రోజుల్లో ఈ డిసెంబర్ 3rd లేకపోతే 4th ఈ మధ్యలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. లాస్ట్ పాయింట్, ఎవరికైతే హెల్త్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ముందు నుంచి కనుక నడుస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్స్, ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆన్సర్ అయితే మీకు దక్కి తీరుద్ది. ఈ 3 కేటగిరీ అనుసారంగా సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెల బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది చూసుకుందాం. 5th డిసెంబర్ తర్వాత దేవగురు బృహస్పతి మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో అయితే రాబోతున్నాడు. సో ఈ దేవగురు బృహస్పతి మిమ్మల్ని కొన్ని చోట్ల హెల్ప్ చేస్తాడు. సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మిమ్మల్ని సపోర్ట్ ఉంటుంది. కానీ మీరు ఇది ఇలాగే ఉండాలని కండిషన్ పెట్టుకోకూడదు. మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలని కండిషన్స్ పెట్టుకోకూడదు. ఎవరికైతే పెళ్లి కాలేదో పెళ్లి యోగం కూడా కనపడుతుంది. పెళ్లి కాలేదు వాళ్ళకి పెళ్లి యోగం కూడా కనపడుతుంది. పెళ్లి కుదిరే యోగం కూడా కనపడుతుంది. ప్రేమ జీవితం లోపల కొన్ని మార్పులు కూడా కనపడుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దేవగురు బృహస్పతి యోగ కారకుడు అవ్వడం వల్ల, ఈ దేవగురు బృహస్పతి కారకుడు అవ్వడం వల్ల పంచమాధిపతి అలాగే అష్టమాధిపతి అవ్వడం, ఏకాదశ స్థానంలో గోచరం చేయడం, ఇది సడన్లీ కొన్ని మీరు ప్రాఫిట్స్ కావచ్చు గెయిన్స్ అవుతుంటాయి. సడన్లీ మీరు ప్లాన్ చేయకుండా అన్నీ అనుకోకుండానే సడన్లీ అవుతాయి. కాబట్టి ఇది ఇలాగే అవ్వాలని మీరు అనుకోకుండా, అందుకే ముందుగా చెప్తున్నాం. మీరు అనుకునే కావు, కానీ మీరు అనుకోలేని ఏవైతే ఉన్నాయో అవి సడన్లీ అవుతాయి. కానీ ఏవైతే అవుతాయో అవి మంచి కోసమే అవుతాయి. సో డోంట్ థింక్ బ్యాడ్ దట్ పాయింట్. శనిదేవుడు రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. కొద్దిగా అష్టమ శని బాధ ఉందా అంటే ఉంది, నార్మల్గా ఉంది, మరి అంత చెప్పను. కానీ ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఆయుర్వేదలో సైంటిస్ట్స్ ఉన్నారో, ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్స్ ఉన్నారో, ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది. అంత కంగారు పడాల్సింది ఏమి లేదు. ఇక్కడ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో, ఎవరైతే రైటర్స్ ఉన్నారో, ఎవరైతే రైటర్స్ అలాగే ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో, రైటర్స్ కమ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్యాన్ని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము. సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీల్, రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మంచి మంచి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎవరైతే పార్ట్నర్షిప్ లోపల బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు బాగుండబోతుంది. ఎవరైతే పక్క వాళ్ళ డబ్బుతోటి మన డబ్బు క్రియేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకు బాగుంటుంది. కొద్దిగా ఒత్తిడి ఏంటంటే అవతల వ్యక్తి అంత ఈజీగా మీ మాట ఒప్పుకోరు. అది కానీ లాస్ట్కి అయితే మీరు చేసి తీరుతారు. ఎలా కావచ్చు మీ మాట వాళ్ళని మన్నించేస్తారు. సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, రాశిలో కేతు ఉన్నాడు. కేతు రాశిలో ఉంటే అవుతుంది ముందు ఒకటి చెప్తే తెలుసుకోండి. మనం ఏంటో మన పరిస్థితి అలాంటిది ఉంటుంది. మనం ఏంటో మన పరిస్థితి అలాంటిది. మనం ఆనందంగా ఉంటే పరిస్థితి ఆనందం కనబడుతుంది చుట్టుపక్కల. మనం అప్సెట్ ఉన్నా పక్కకు అంత అప్సెట్ కనపడుతుంది. ఎందుకంటే కేతు దేన్ని అంత ఈజీగా పట్టుకొనివ్వడు. సపోజ్ మీరు ఒక 10 రోజులు కంటిన్యూ ఒక వర్క్ చేస్తున్నట్లయితే 11వ రోజు మీరు అక్కడ 100% స్టాప్ అవ్వాల్సిందే. కేతు మిమ్మల్ని అలా చేస్తాడు. ఒకవేళ మీకు ఇష్టం లేకున్నా మిమ్మల్ని వేరే వాళ్ళు ఫోర్స్ చేయడం ప్రయత్నించినా కూడా ప్రకృతి మిమ్మల్ని ఆపుద్ది, అంత ముందుకు వెళ్ళనివ్వదు. ఎందుకంటే మీరు కొద్ది చోట్ల డీప్గా వెళ్తేప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది తెలుసుకోండి. ఇది ప్రత్యేకంగా చాలా పాజిటివ్ సిమ్టమ్స్ ఎక్కడ కనపడితే ఎవరైతే ఉపాసకులు కనుక సింహరాశి ప్రెజెంట్ ఉన్నట్లయితే ఉపాసకులు నిజాయితీగా వాళ్ళకి ఇది చాలా మంచి ముందుకు తీసుకెళ్ళొద్ది. కేతు మంచి స్థాయిలో తీసుకెళ్ళదు. ఎందుకంటే రాశాధిపతి 4వ స్థానం లోపల రాశిలో కేతు ఉన్నాడు, అష్టమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు, దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానం లోపల. ఇది చాలా చాలా అల్టిమేట్ మంచి, అంటే ఒక సాధకుడికి ఒక ఉపాసకుడికి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. కానీ భౌతిక జీవితంలో ప్రతి ఒక్క మనిషి ఉండడం వల్ల అది నచ్చవు అలాంటి విషయాలు. ఎందుకంటే అలాంటి స్థితిలో ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో భౌతిక జీవితం లోపల పరిస్థితులు కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. మనం అనుకున్నట్టు జరగవు. అప్పుడు ఈ ప్రపంచం లోపల 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక విషయాలు, రెండోది భౌతికవాది విషయాలు. ఈ 2 ఉంటాయి. దీని తప్ప మిగతా ఏమి ఉండవు. నచ్చితే మనకు బయట నచ్చాలి, లోపల అంత ఈజీ ఏమైనా నచ్చాలి. ఎందుకంటే మళ్ళీ అందులో మనకి అది ఎంతో కొత్తగా అనిపిస్తుంటుంది. బయట అందరు 10 మంది కనపడుతున్నారు, కొట్లాడుతున్నారు, మనకు బాగా నచ్చుతుంది, మంచిగా ఉన్నారు, ఓకే పర్వాలేదు. మనలో మనం వెళ్ళడం అంటే అక్కడ ఎవరు ఉండరు, కేవలం మనమే ఉంటాము. మనకు అక్కడ నచ్చదు, మనకు తోడు ఎవరైనా కావాలి కదా, అదొకటి ఆలోచన ఉంటుంది. సరే ఓకే. రాశి నుంచి 3వ స్థానం లోపల బుధుడు ఉన్నాడు. డబ్బు వచ్చుద్ది, డబ్బు లోపల ఏమి ఇది లేదు. మీకు రావాల్సింది ఏదైనా డబ్బు ఉన్నట్లయితే కొద్ది గట్టి ప్రయత్నించండి, వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఒకవేళ కుదిరినట్లయితే ఎవరిదైనా సహకారం తీసుకోండి, డబ్బు కోసం వచ్చుద్ది. ఎవరైతే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో బాగుంది. పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ పొందుతారు, ప్రజల నుంచి మంచి ప్రేమ పొందుతారు, గుర్తింపు పొందుతారు. అలాగే దాంతోపాటు 4వ స్థానంలో శుక్రుడు దశమాధిపతి ఏదైతే ఉన్నాడో విత్ రాశాధిపతి వెంట ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, ఎవరైతే చాలా రోజుల నుంచి అలా వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లులు కనుక ఏమైనా ఉన్నట్లయితే అవి సేల్ కావాలని ఎవరైనా క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ప్రయత్నం చేస్తున్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి సేల్స్ కనపడుతుంది. సేల్స్ అయితే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ వారికి ఉండబోతుంది. ఎవరికి బాగుండదు మరి ఇది. ఈ చతుర్థ స్థానంలో శుక్రుడు అలాగే సూర్యుడు ఎవరికి బాగుండదు. ఎవరికైతే కొత్తగా పెళ్లి అయిందో ఎవరికైతే కొత్తగా పెళ్లి అయిందో వాళ్ళకి ఇది బాగుండదు. ఈ శుక్రుడు సూర్యుడు చతుర్థ స్థానంలో అంత బాగుండదు. అంటే అనుకున్న ప్రకారంగా ఉండదు. అది పరిస్థితి మొత్తం వేరేలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ కుజుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో మీకు వెళ్తాడంటే ఈ చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానం లోపల అప్పుడు మీకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. కొద్ది కోపం భయంకరంగా పెరుగుతుంది. కోపం వల్లనే మీరు కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. మీకు రాబోయే రోజుల్లో సింహరాశి కోపం లోపలే కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇక కేటగిరీ అనుసారంగా చూసుకుందాం ఎలా ఉండబోతుంది. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో ఉన్నాయి. కొద్ది దెబ్బలు తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. ఆపరేషన్ లాంటివి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఉన్నాయి. డాక్టర్ కనుక మీకు సలహా ఇచ్చినట్లయితే తప్పకుండా మీరు ఆపరేషన్ చేసుకోండి, సర్జరీ చేసుకోండి, మంచి సక్సెస్ అయితే అవుద్ది. సెకండ్ పాయింట్, ఎవరైతే ఉద్యోగస్తులున్నారో ఉద్యోగం లోపల మంచి పరిస్థితి కనపడుతుంది. ఇంతకీ తొందరపాటు అస్సలు చేయకండి. మీ అధికారులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళతో పాటు కలిసిమెలిసి ప్రేమతో ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఒత్తిడి వాళ్ళతో అస్సలు పెట్టుకోకండి. అంటే వాళ్ళు అలాగంటే నేను ఇలాగంటే అలాంటి అస్సలు చేయకండి. ఓకే, వాళ్ళు ఈసారి వాళ్ళని వదిలేయండి, నెక్స్ట్ టైం మీరు పెట్టుకోండి తప్ప ప్రతిసారి నేనే నెగ్గలను అసలు మనస్థితి పెట్టుకోకండి. బాస్తో మంచిగా ఉండండి. వర్క్ లోపల కొద్ది ప్రెషర్ ఉంది కానీ మంచిగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కొద్దిగా అనుకున్నట్లయితే మీరు చేయగలుగుతారు. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ మీకు ఫ్యామిలీ ఇష్యూస్ లోపల కొన్ని చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ అవుతాయి. కానీ ఫ్యామిలీ లోపల మంచి స్థితి అయితే కనబడుతుంది. అంటే కుటుంబ పరంగా అయితే మీకు కొద్దిగా ఆనందమైన వాతావరణం ఉంటుంది కానీ అందులో మీరు ఉండరు. అదొక మాట. కుటుంబం లోపల ఆనందకరమైన వాతావరణం ఉంటుంది కానీ అందులో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. మనం ఇన్వాల్వ్ కాలేకపోవడం వల్లే కొన్నిసార్లు మంచి జరుగుతాయి. అది కూడా తెలుసుకోండి. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఎవరైతే కొత్తగా పెళ్ళి అయిందో వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇద్దరికిద్దరు. ఓకే, ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ హెల్త్కి సంబంధించి జరిగింది. అప్పులు ఎవరైతే చేస్తున్నారో కొద్దిగా అప్పుల వల్ల భయం ఉంటుంది. కానీ ఎందుకు అప్పు చేశారు, దేనికోసం చేశారు, దేనితోటి చేశారు అది చూసుకోండి. అప్పు తీరుద్దా అంటే ఈ నెలలో అప్పు తీరే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓకే, తెలుసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఏదైనా భౌతిక జీవితంలో కొన్ని అవకాశాలు అంటే ఉన్నాయి. భౌతిక జీవితం లోపల భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించిన మంచి యోగం అయితే కనపడుతుంది. ఏదైనా సేల్ చేసే అవకాశం ఉందా అంటే ఇప్పుడు లేదు, 4th వీక్లో ఉంది. డిసెంబర్ 4th వీక్లో ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసే అవకాశం అయితే అప్పుడు కనపడుతుంది కానీ ఇప్పుడైతే లేదు. ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే సింహరాశి వారికి బాగుంది. మనసు పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల అనుకుని అవుతాయా అవయా దీని పట్ల ఒక చిన్న బెంగ ఉంటుంది. అదంతా వదిలేయండి. సర్వం శివార్పణమస్తు అని అనుకొని మీ పని మీరు చేస్తూ ఉండండి. పని చేయండి, పక్కన జరగండి. అది వచ్చే వరకు నేను ఇలాగే నిలబడితే అస్సలు అలాంటి విషయాలు చేయకండి. ఎందుకంటే జరగవు. కాలేని విషయాల గురించి మీరు అస్సలు ప్రయత్నించకూడదు. టైం వేస్ట్ అవుద్ది. ఓం గం గణపతి నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎక్కువ జపించుతూ ఉండండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. చేస్తున్న ప్రతి ప్రయత్నం లోపల మంచి గుర్తింపు ఉంటుంది. రాబోయే రోజుల్లో సింహరాశి వారికి ఏంటంటే గుర్తింపు అయితే రాబోతుంది. సామాజికంగా కొందరు మిమ్మల్ని యాక్సెప్ట్ అయితే తప్పకుండా చేసి తీరుతారు. ప్రతిరోజు చెప్పడం గణపతి మంత్రం చేయండి. ప్రతి శనివారం పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అలాగే రాశిలో కేతు ఉండడం వల్ల మెడిటేషన్ మీరు తప్పకుండా చేయాల్సిందే. శ్రీమాత్రే నమః.